భారత్ ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్లో 4వ టెస్ట్ జరగబోతోంది. 23న ఈ మ్యాచ్ మొదలు కాబోతోంది. అయితే మాంచెస్టర్ రికార్డులు మాత్రం భారత్ను భయపెడుతున్నాయి. 89 ఏళ్ల చరిత్రలో ఓల్డ్ ట్రాఫోర్డ్లో భారత్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో శుభ్మన్ సేన చరిత్ర తిరగరాస్తుందా, మాంచెస్టర్లో గెలుపు రుచిని చూస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఓల్డ్ ట్రాఫోర్డ్లో భారత జట్టు ఇప్పటివరకు 9 టెస్టులు ఆడింది. ఇందులో 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 5 మ్యాచ్లను డ్రా చేసుకుంది. మాంచెస్టర్లో చివరిగా 2014లో భారత్ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో చిత్తయింది. 2014లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 152 పరుగులే సాధించింది. భారత జట్టులో ఏకంగా 6 డకౌట్ అయ్యారు. ప్రస్తుతం హెడ్ కోచ్ గా ఉన్న గంభీర్ మాంచెస్టర్లో ఆడిన తొలి ఇన్నింగ్స్ లో 4 పరుగులే చేశాడు. పుజారా, కోహ్లీ, జడేజా డకౌట్ అయిన వారిలో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 367 పరుగులు సాధించింది. 77 పరుగులతో జో రూట్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ భారత జట్టు పెద్ద స్కోర్ చేయలేకపోయింది. 161 పరుగుల దగ్గరే ఆగిపోయింది. రెండో ఇన్నింగ్స్ లో గంభీర్ 18 పరుగులు సాధించాడు. కోహ్లీ 7 పరుగులకు పరిమితం అయ్యాడు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న జడేజా అప్పుడు 4 రన్స్ కొట్టాడు. 46 పరుగులతో రవిచంద్రన్ అశ్విన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య 2014లో బరిలోకి దిగిన భారత్ మాంచెస్టర్లో ఉసూరుమనిపించింది. మాంచెస్టర్లో ఇంగ్లాండ్కు మంచి రికార్డులున్నాయి. ఈ వేదికలో ఇప్పటివరకు 84 టెస్టుల్లో బరిలోకి దిగింది. 33 మ్యాచ్ల్లో గెలిచింది. 15 మ్యాచ్ల్లో ఓడింది. 36 మ్యాచ్లను డ్రా చేసుకుంది. మాంచెస్టర్లో 12 వన్డేలు ఆడిన భారత్ 6 మ్యాచ్ల్లో గెలిచింది. 6 మ్యాచ్ల్లో ఓడింది. ఆడిన 2 టీ20ల్లో 1 మ్యాచ్ గెలిచింది. మరో మ్యాచ్లో ఓడింది. మాంచెస్టర్లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ కు సూపర్ రికార్డు ఉంది. ఇక్కడ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 11 మ్యాచ్ల్లో 978 పరుగులు సాధించాడు. మరో 22 పరుగులు చేస్తే మాంచెస్టర్లో 1000 పరుగులు సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టిస్తాడు. యాక్టివ్ బౌలర్లో క్రిస్ వోక్స్ కు మాంచెస్టర్లో బెస్ట్ రికార్డు ఉంది. 7 మ్యాచ్ల్లో క్రిస్ వోక్స్ 35 వికెట్లు దక్కించుకున్నాడు. 50 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం అత్యుత్తమ ప్రదర్శన. ఇక రెండో టెస్టుకు ఆతిథ్యం ఇచ్చిన ఎడ్జ్బాస్టన్ లో గతంలో భారత జట్టు ఎప్పుడూ గెలవలేదు. కానీ ఈసారి బర్మింగ్హామ్ కోటను బద్దలు కొట్టింది. ఎడ్జ్బాస్టన్ లో గెలుపు జెండాను ఎగరవేసింది. అలాగే మాంచెస్టర్లో గెలుపు రుచి చూడాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది.